మనకు అలంకరణలు మాత్రం బాగా పెట్టేస్తాం, ఏం తక్కువ లేకుండా అలంకరణ అంటారు. కానీ దేవుని యొక్క మాటతో అలంకరించబడటం మాత్రం చేతరాదు. అదొక్కటి చేతరాదు, అన్ని చేతచ్చు. అలంకరణలు ఎవరికి చేతరాదు? ఇక్కడ బాగా రెడీ అవ్వమంటే ఒకరికి మించి ఒకరు రెడీ అవుతారు. రెడీ అవుతారా? వారికంటే బాగా ఉండాలని ప్రతి దాంట్లో మీ టాలెంట్ ఎంత ఉందో అంత చూపించేస్తారు రెడీ అవ్వనాటికి. దేవుని వాక్యాన్ని ధరించుకున్ననాటికి రాదా? దేవుని వాక్యాన్ని ధరించుకోవా? రక్షణ కిరీటం ఎప్పుడు ఉండాలి నీకు? అపవాది వేసేది ఎక్కడ వేస్తుందంటే ముందు నీ మనసులో వేస్తుంది అగ్ని బాణాలు. అపవాది వేసే బాణం ఎక్కడ వేస్తుంది మొదటంటే నీ దేహంలో కరెక్ట్గా రాదు, ఒకేసారి రాదు. నీ ఎక్కడికి వస్తుందంటే ముందు నీ మనసులోకి వస్తుంది. ఇక్కడ వేస్తుంది, ఒక ఆలోచన వేస్తుంది. దారిలో పోతున్నావు, చూడరాని చూసావు, వేసేసింది. అది నీకు ఆ దెబ్బ తగలకుండా ఉండాలంటే, ఆ బాణం నీకు తగలకుండా ఉండాలంటే నీకేం కావాలి? రక్షణ కిరీటం కావాలి, కవచం కావాలి. ఎప్పుడైతే నిన్ను చూడంగానే తెలిసిపోతుంది, ఓహో ఇది వేసిన వీటి మీద పారదు అంటే నువ్వు రక్షణ కిరీటం. నువ్వు పోతుంటే ఆత్మదేహం కూడా పోతుంటే శరీర దేహం రెండు ఉంటాయి నీలో. అవి దేవుడికి మాత్రమే, దెయ్యానికి మాత్రమే తెలుస్తాయి. హల్లెలూయా.